వర్కింగ్ ప్రెసిడెంట్ అంశంపై టీడీపీలో ఏకాభిప్రాయం ఉన్నా సెంటిమెంట్ అంశం అడ్డొస్తోంది. మంత్రి లోకేష్ను తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుని చేయాలన్న విషయంపై సీనియర్లు చర్చించినా ఇది కొలిక్కి రావడం లేదు. యువనేతను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని తెలుగుదేశం జూనియర్లతో పాటు సీనియర్లు కోరుతున్నా ఇక్కడ సెంటిమెంట్ అంశం దెబ్బతీస్తోంది. ఇంతకీ ఏంటి ఆ సమస్య? కొన్ని పార్టీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసి రాలేదన్న అంశం టీడీపీ నేతల్ని వేధిస్తోందా? ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ చెవిన వేసేందుకు జంకుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 43 సంవత్సరాల కాలంలో తొలిసారిగా రాయలసీమ తొలి కడపలో నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహించిన 3 రోజుల పసుపు పండుగ విజయవంతం కావడంతో తెలుగుదేశం అధినాయకత్వంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సంస్థాగత నిర్మాణంపై మహానాడులో ఒక రోజు పాటు చర్చించాలని, రాబోయే 40 సంవత్సరాల్లో కూడా పార్టీని ముందుకు నడిపించాలని లోకేష్ 6 శాసనాలను ప్రతిపాదించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన రోజున పార్టీ గుర్తు కింద సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదానికి తోడు తెలుగు జాతి విశ్వఖ్యాతి, కార్యకర్తే అధినేత వంటి పదాలను చేర్చారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ను కూడా చేయాలని సూచించారు. లోకేష్ సూచించిన 6 శాసనాలను పార్టీ ఏకగ్రీవంగా ప్రతినిధుల మహాసభ ఆమోదించింది. ఇక లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ సీనియర్ నేతలు సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, పయ్యావుల కేశవ్, పల్లా శ్రీనివాసరావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు లోకేష్ కు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో అనుభవం కూడా పార్టీకి అవసరమని సూచించారు. అయితే ఆ తర్వాత వీరందరిలో ఒక సెంటిమెంట్ బయటకొచ్చింది. గత నెల 29న మహానాడు బహిరంగ సభ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పేరును ప్రకటించాలని చంద్రబాబుకు చెప్పాలనుకున్నారు. తమ ప్రతిపాదనను అధినేత ముందుంచాలని భావ సారూప్యత కలిగిన నేతలు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారికి అసలు విషయం గుర్తొచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదం కలిసి రావటం లేదని కొందరు నేతలు గుర్తు చేశారు. దీనికి 2 ఉదాహరణలు కూడా వారు ప్రస్తావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ వ్యవహరించిన సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రాలేదన్న విషయాన్ని చర్చించుకున్నారు. అఖిలేష్ యాదవ్ కూడా నేతగా ఎదగలేకపోతున్నారన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ ఎందుకు, పక్కనే ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు సృష్టించిన తర్వాత నుంచి పార్టీ ఎదుర్కొంటున్న కష్టనష్టాల అంశం టీడీపీ నేతలకు గుర్తుకొచ్చింది. కేటీఆర్ ను కారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి తెలంగాణలో గులాబీ దళానికి ఎదురవుతున్న సమస్యల అంశంపైన చర్చించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు రాలేదు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తో ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం ప్రస్తావనకు వచ్చింది. ఇలా అన్ని విషయాలపైన తెలుగుదేశం నేతలు సమాలోచనలు జరిపారు. అసలు లోకేష్ ను టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తేనే బాగుంటుందని, చంద్రబాబు పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షుడిగా ఉంటారని టీడీపీ సీనియర్లు ప్రస్తావించారు. దీంతో పాటు పార్టీలో నాయకత్వానికి, ప్రభుత్వానికి మధ్య మరో సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆ నేతలు చంద్రబాబుకు సూచించాలని నిర్ణయించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రతి విషయంలో చంద్రబాబు, లోకేష్ దగ్గరకు వెళ్లటం మంచిది కాదని, మధ్యలో సీనియర్ నేతలతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిష్కరించాలని వారు సూచించారు. ఇలాంటి ఏర్పాటుతో అధినాయకత్వానికి వెసులుబాటు రావడంతో పాటు పార్టీలో అంతర్గత విభేదాలపైన ఈ వ్యవస్థ దృష్టి పెడుతుందని మరికొందరు భావించారు. ఇప్పటికే పదవులు రాలేదని అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారిని కూడా ఈ వ్యవస్థ ద్వారా పిలిపించి మాట్లాడి వారిని పార్టీలో క్రియాశీలకంగా మార్చాలని అనుకున్నారు. ఈ విషయాలను చంద్రబాబు, లోకేష్ కు సూచిస్తే బాగుంటుందని భావించారు. యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్లతో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అధినాయకత్వానికి, పార్టీకి మధ్యలో పనిచేసే విధంగా ఉంచాలని పలువురు సూచించారు. లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని, అధినాయకత్వానికి, పార్టీకి మధ్య సీనియర్లతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు చెప్పాలని వారు భావిస్తున్నారు. చంద్రబాబు మూడ్ చూసుకుని ఈ ప్రతిపాదనను అధినేత ముందుంచాలని కూడా మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
ఈ సమన్వయ కమిటీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతి వారంలో 2 రోజులు అందుబాటులో ఉండేలా చూడాలని, అదేవిధంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లోని లోటుపాట్లతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపైన సూచనలు ఇచ్చేందుకు కమిటీలను నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రతి నెలా సమావేశమై అరమరికలు లేకుండా అన్ని విషయాలను నిర్మోహమాటంగా చర్చించుకుంటే బాగుంటుందని వారు సూచించారు. ఈ సీనియర్ నేతల ఇష్టాగోష్ఠిని చంద్రబాబు, లోకేష్ చెవిలో వేసేవారు ఎవరనే అంశంపైనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం సీనియర్లు ఎలా ముందుకు వెడతారో చూడాలి.